దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచునో, సుఖదినమందు సుఖముగా ఉండము, ఆపద్దినమందు యోచించుము. దేవుని క్రియలను ఏం చేయాలంట? ధ్యానించాలి. ఈ 78వ కీర్తనలో దేవుని క్రియలన్నీ కనబడతాయి మనకి. దేవుని క్రియలన్నీ కనబడతాయి. దేవుడు ఎలాంటి క్రియలు తన జనుల మధ్య చేస్తున్నాడు అనేది మనకి చాలా స్పష్టంగా అక్కడ ఆసాపు వెర్షెస్లో ఒక్కొక్క అద్భుతాన్ని అక్కడ వివరించడం జరుగుతుంది. అంటే ఆ కీర్తన వారు ఎప్పుడైతే పాడుకుంటారో, ఆ కీర్తన ఎప్పుడైతే వారు ధ్యానం చేస్తుంటారో, అప్పుడు వారికి గుర్తొచ్చేది ఏంటనమాట? దేవుడు వారి పితరుల మధ్య చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యం. ప్రతిరోజు కూడా మనము చేయాల్సినటువంటి ఒక మంచి పని ఏంటంటే ధ్యానించాలి. దేవుడు నా జీవితంలో ఎలాంటి అద్భుతమైన కార్యాలు చేస్తే నేను ఇలాగున్నాను. మనమే ఒక సువార్త అని చెప్పేసి చాలామంది దైవజనులు చెప్తారు. మరి ఈ సువార్తల్లో దేవుడు చేసిన అద్భుతాలు ఉన్నాయా లేవా? ఆ 4 సువార్తల్లోనే ఉన్నాయా? నీ సువార్తలో లేవా? ఉన్నాయా లేవా? మరి ఆ 4 సువార్తల్ని చూసి ఆగిపోయే వ్యక్తిగా మనం ఉండకోకుండా ఇంకొక సువార్తగా పిలువబడుతున్నటువంటి నీ జీవితంలో చేసినటువంటి కార్యములను నెమరు వేసుకుంటే దేవుని నుంచి వైదొలిగిపోతామా? వైదొలిగిపోయే ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ కోపంలో మనము రాంగ్ డిసిషన్ తీసుకున్నా కూడా ఒక్కసారి మనము నెమరు వేసుకుంటే, మన జీవితంలో జరిగినటువంటి కార్యాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, అవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినాయా, దేవుడు కృప చూపిస్తే జరిగినాయా అనేది మనం ఒక్కసారి నెమరు వేసుకుంటే ఎవ్వరూ కూడా దేవుని విడిచిపెట్టి బయటికి వెళ్ళే ప్రసక్తి ఉండదు. ఇక్కడ ప్రసంగి ఎప్పుడు రాస్తున్నాడు ఈ మాటలు తెలుసా మీకు? అన్నీ అనుభవించేసి అన్ని ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు రాశాడు ఆయన. ఇప్పుడు మనకి తెలియని ఒక ప్రదేశం గురించి ఎవరైనా చెప్పారనుకో, మనకు అప్పుడు చాలా యాంగ్జైటీగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు వెళ్తామా, ఆ ప్లేస్ చూద్దామా అని. చూసేసిన తర్వాత ఎలా ఉంటుంది? ఏముంది అక్కడ? ఏమీ లేదు. మరి ఏమీ లేకుండా నువ్వెందుకు వెళ్ళావు? నువ్వు చూసేసావు కనుక నీకు అది ఎలా కనిపిస్తుంది? ఏముంది? ఏం లేదు అక్కడ. సింపుల్గా ఇతరులకు ఏం చెప్తానమాట? ఏమీ లేదని చెప్తాం. ఈ ప్రసంగి అనబడినటువంటి సొలొమోను అన్నిటినీ ఒకసారి ఏం చేశాడన్నమాట? ఎక్స్పీరియన్స్ చేసేసాడన్నమాట. అన్ని ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కొన్ని విషయాల్లో తనకి బాధను కలిగించాయి, కొన్ని విషయాలు తనకి సంతోషాన్ని ఇచ్చాయి. వీటన్నిటిని బట్టి నాకు కలిగిన ఫలితార్థం ఇదే అంటాడు అక్కడ. వీటన్నిటిని బట్టి నాకు కలిగిన ఫలితార్థం ఇదే. ఏంటి? ఏమీ లేదు, వ్యర్థమే. సమస్తమును వ్యర్థమే. భూమికి పైన ఆకాశం కింద జరిగే ప్రతీది కూడా ఏదో మనము ఆశతో దాని వెనకాల పరిగెడతాం, కానీ పరిగెట్టిన తర్వాత తెలుస్తుంది ఎందుకు పరిగెట్టామరా అని. చాలామంది జీవితాలను మనం చూస్తూ ఉన్నాము. వారి జీవితంలో ఏ విషయాల్లో వారు బాధను అనుభవించారో, దుఃఖాన్ని అనుభవించారో, సంతోషాన్ని అనుభవించారో, వీటన్నిటిని గురించి మనం తెలుసుకున్నప్పుడు మనము ఆయా పరిస్థితుల గుండా మనం వెళ్ళకుండా ఉండాలంటే మన బ్రతుకును సరి చేసుకోవడానికి ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకు రాకుండానే ముందుగానే ప్రయత్నం చేస్తే మన జీవితం బాగుంటుంది. ఇక్కడ ప్రసంగికుడు అన్నిటినీ చూశాడనమాట. చూడందంటే ఏమీ లేదనమాట. ఆయన చెప్తాడు, నా కళ్ళకి సంతోషాన్ని ఇచ్చేదాన్ని దేన్ని చూడకుండా నా కళ్ళే మూసుకెళ్ళదని చెప్తాడు ఆయన. రాజ్యం 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యం. కన్నులకు ఏది సంతోషం అనిపిస్తుందో
దాన్ని చూశాడు. హృదయానికి ఏ పని చేస్తే బాగా పరవశిస్తుందో, సంతోషిస్తుందో అవి చేశాడు. వీటన్నిటినీ చేసేసిన తర్వాత మనోడు లాస్ట్లో మనకి కొన్ని అనుభవపూర్వకంగా చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే, దేవుని క్రియలను ఒక్కసారి ధ్యానించండియా, ఆయన కనుక వంకరగా చేస్తే దాన్ని ఎవడు కూడా తిన్నంగా మార్చలేడు. దేవుడు నీ నా జీవితంలో చేసినటువంటి కార్యాలను, మన పితరుల జీవితాల్లో చేసినటువంటి కార్యాలను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏది నిర్ణయిస్తున్నాడో ఆ మార్గంలో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మనకి మంచిది. కానీ మనం వెళ్తున్న త్రోవలో ఆయన రమ్మనంటే ఆయన రాడు. ఈ విషయాన్ని మనము గ్రహించాలని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రభు సెలవు లేకుండా మనం ఏం చేయలేమురా బాబు అనే ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇర్మియా ఒక చోట అంటాడు, ఏమనంటే విలాప వాక్యాలు అంటాడు, 3:27 ప్రభు సెలవు లేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? హల్లెలూయా. ప్రభువు సెలవు లేకపోతే మాట ఇచ్చంట నెరవేర్చగలిగినటువంటి వాడు ఎవరు? మనం మనుషులుగా మాట ఇచ్చేస్తాం. మాట ఇవ్వడం అంటే ఏంటంటే, ప్రామిస్ చేశారా నేను ఇలా ఉంటాను, ఇలా చేస్తానని. ఆ ప్రామిస్ని మీ జీవితంలో ఫుల్ఫిల్ చేయగలిగరా? 100% ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయలేము. ఎందుకు ఫుల్ఫిల్ చేయలేమంటే, మనం మాట ఇస్తే ఆ మాట ప్రకారం మనం చేయాలంటే దానికి ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి, దేవుని యొక్క కృప కావాలి. ప్రభు సెలవు లేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు ఎవడని చెప్తున్నాడు. వీళ్ళకి రాస్తూ 9:15 అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి పడుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వారి వలనను ప్రయాసపడి వారి వలన కాదు, కానీ కరుణించు దేవుని వలననే అగును. తల్లి గర్భములో ఉండగా దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? యాకోబుని. అందుకు ఇక్కడ దాని గురించే మాట్లాడుతున్నాడు. దానికి ముందు వచ్చినాను మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఇందునుగొచ్చి నేను యాకోబును ప్రేమించుతుని ఏశావును ద్వేషించుతునని వ్రాయబడినది. కాబట్టి ఏమందుము? దేవుని అన్యాయము కలదా? అట్లనరాదు. యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించాడంటే దేవునికి అసలు నీతి లేదా? దేవుడు న్యాయాధిపతి కదా? మనం పుట్టక మునిపే మన నడవడి ఏంటో, మన ప్రవర్తన ఏంటో, మన ఆలోచన ఏంటో, మన భక్తి ఏంటో చూడగలిగినటువంటి దేవుడు. ఆయన చూడగలిగిన దేవుడు కనుక ఆయన అక్కడే వారి యొక్క జీవితాన్ని ఆయన ఏం చేస్తున్నాడు అన్నమాట, ఆయన ముందుగానే చెప్పేస్తున్నాడు. బిడ్డలుగా ఉన్నప్పుడే ఏశావు యాకోబులు ఇద్దరు కూడా మరి జ్యేష్ఠత్వం కోసము ఇద్దరు ఏం చేస్తారన్నమాట, పోట్లాడుతున్నారు. తల్లి గర్భంలో ఉండగా నాకు జ్యేష్ఠత్వ హక్కు కావాలి అని చెప్పేసి ఆ పోరాట పటిమ ఎక్కడ మొదలైంది? అతనికి తల్లి గర్భంలోనే మొదలైంది. దేవుడు ఊరికనే నువ్వు దేవునితోనూ దేవుని దూతతోనూ నరునితోనూ పోరాడి జయమొందితవని చెప్పేసి హోషేయ ప్రవక్త ద్వారా ఆ మాటను రాయించలేదు. తల్లి గర్భంలో ఉండగానే తనకి ఆ జ్యేష్ఠత్వపు విలువ తెలిసింది. తల్లి గర్భంలో ఉండగానే దేవుని యొక్క వంశావళిలో నా పేరు ఉండాలని చెప్పేసి దాని విలువ కోసము, దాని హక్కు కోసము పోరాటం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మన యొక్క స్థితిని ఎప్పుడు చూడగలనమాట, మన తల్లి గర్భంలో రూపింపబడుతున్నప్పుడే దేవుడు చూడగలడు. అందుకే ఆయన అంటున్నాడు, యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. ఎందుకంటే యాకోబు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం కోసం ప్రాకులాడుతున్నాడు, ఏశావు భౌతికపరమైనటువంటి ఆశీర్వాదం కోసము ప్రాకులాడుతున్నాడు అని చెప్పేసి దేవునికి తెలుసు అనమాట. ఇక్కడ దేవుని యొక్క క్రియలను మనం ధ్యానించడం అంటే
ప్రభు యొక్క సెలవు లేకపోతే నేనేమి కూడా చీలిన విషయాన్ని మనము గమనించాలి. హరణకారుడు ఒక మాట అంటాడు, 33వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు మనం చదువుదాం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే అన్ని జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయను. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఆయన వంకరగా చేసిన దాన్ని తిన్నగా మార్చలేమంటే, ఈ లోకంలో ఉన్నటువంటి చాలామంది జనులు ఏమనుకుంటారంటే వారి ఇష్టానుసారంగా చేసేద్దామని చెప్పేసి క్రైస్తవుల పట్ల అనుకుంటారు, కానీ అది జరగదు. దేవుడు అనుకుంటేనే జరుగుతుంది. క్రైస్తవుల్లో కొంతమందిని హింసింపబడడానికి అప్పగిస్తేనే వారు హింసించగలరు. వాళ్ళని చంపడానికి, హతసాక్షులుగా అయిపోవడానికి దేవుడు అప్పగిస్తేనే వారు చంపగలరు, లేకపోతే ఎవరేం చేయరు. విలియం ఎడ్వర్డ్ అన్న గురించి నేను కొన్నిసార్లు చెప్పాను. ఆ అన్నని చంపడానికి చాలా సందర్భాల్లో ప్రయత్నాలు చేశారు. ఒక మినిస్ట్రే డైరెక్ట్గా ఫోన్ చేసి ఈయన చెప్పే బోధనలు బట్టి అనేకులు ప్రభు వైపు మరల్చబడుతున్నారు, దేవుని యొక్క వాక్యంలో స్థిరపరచబడుతున్నారు అని చెప్పేసి ఒక మినిస్ట్రీ ఫోన్ చేసి, నువ్వు ఈ బోధలు కనుక ఆగకపోతే నిన్ను ఖచ్చితంగా చంపేస్తామని చెప్పేసి ఫోన్ చేశాడు. మన ఆంధ్రలోనే ఆయన ఒక్క మాట అన్నాడు. ఏమనంటే, నా దేవుడు ఆజ్ఞాపించుకోకుండా నా వెంట్రుకు కూడా నువ్వు పీకలేమని చెప్పి ఇదే మాట అన్నాడు. నా దేవుడు కనుక నీకు ఆజ్ఞాపించకపోతే నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవు ఫోన్ పెట్టానన్నాడు. ఇది జరిగి కొన్ని సంవత్సరాలు అయింది. ఒక చోట ఆయన చంపడానికి బాంబు పెట్టారు, అక్కడ కూడా దేవుడు కాపాడాడు. ఇది జరిగి కొన్ని సంవత్సరాలు అయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యెహోవా గనుక మన త్రోవను వంకరగా చేస్తే దాన్ని తిన్నగా చేయడానికి ఎవడి వల్ల కాదు. యెహోవా గనుక మన త్రోవను సరళం చేస్తే దాన్ని అడ్డుకోవడానికి ఎవడి వల్ల కాదు. యెహోవా చేతిలో రాజు హృదయం ఉంటే అంట, ఆ యెహోవా ఏం చేస్తాడంట, తన చిత్త వృత్తి చెప్పిన దానిని నీటి కాలువల వలె దాన్ని త్రిప్పుతాడంట. దేవునికి అసాధ్యమైనది ఏది లేదో. ఈ రోజున ఆ దేవుని పట్ల విశ్వాసం కలిగి భక్తి కలిగి నడుస్తున్న ప్రతి ఒక్కరిపైన ఎవరి గురి ఉంది, ఎవరి సెక్యూరిటీ ఉందంటే సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి ఆ దేవుని యొక్క సెక్యూరిటీ ఉంది, ఆ దేవుని కాపుదల ఉంది. ఆయన చెప్తున్నాడు 91వ కీర్తనలో, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. వారు ఎవరు? సాక్షాత్తు దేవుడు పంపించినటువంటి దేవుని దేవదూతలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క దేవదూతలే మన చుట్టూ ఎలా ఉంటాయన్నమాట, ప్రాకారముగా ఉంటాయి. మనము దేవుని క్రియలను ధ్యానించడం అంటే ఆయన మాట ఏదైతే సెలవిస్తున్నాడో ఆ మాట ప్రకారం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా నిన్ను వెళ్ళినా కూడా అది జరగదు అనే విషయాన్ని మనము గ్రహించాలి. సామెతల్లో 16వ అధ్యాయము 9వ వచనం చెప్తాడు, ఒకడు తాను చేయబోవున్నది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. హల్లెలూయా. మనం చాలా కలలు కంటాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ బోల్డన్ని డ్రీమ్స్ ఉంటాయి. నేను కన్నా ఒక 10 years బ్యాక్. అయితే ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఎటు వెళ్ళిపోయినాయో తెలీదు, కానీ ఫైనల్గా దేవుని డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. 2011లో దేవుడు ఏదైతే డ్రీమ్స్ చూపించాడో ఆ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాడు దేవుడు. నేను కళలు కన్నాను, ఆ కళలన్నీ కూడా దేవుడు ఏం చేసాడన్నమాట, కొట్టివేసాడు. దేవుడు మనలను ఎందు నిమిత్తము ఆయన పిలుచుకున్నాడో, మనల్ని నిర్మించుకున్నాడో దాన్ని ఖచ్చితంగా మన పట్ల ఆయన నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. అదే ప్రోవెబ్స్ 19:21 చూస్తే, నన్ను హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము.
నరుని హృదయంలో ఆలోచనలు ఎన్ని ఉంటాయి అన్నమాట? చాలా ఉంటాయి. ప్రతిరోజు కూడా ఇన్ని ఆలోచన చేత మనము డేని స్టార్ట్ చేస్తాం. కానీ డే ఎండ్కి ఎన్ని ఫుల్ఫిల్ అవుతాయి? ఎన్ని మన జీవితంలో నెరవేర్చబడతాయి? మనము ఏం చేయాలన్నా దానికి దేవుని యొక్క సహాయం అనేది మనకు కావాలి. అదే ప్రసంగికుడు 3:11 చెప్తాడు, దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచున్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలా. మనం అనుకుంటే సీజన్స్ వస్తాయా? సమ్మర్ సీజను, రెయినీ సీజను. ఇప్పుడైతే మారిపోయిందిలే. ఇది మారిపోయింది, ఎందుకు మారిపోయింది అని చెప్పేసి జనాలు యోచన చేయట్లేదు. నెక్స్ట్ కాన్సెప్ట్ అదేమన్నా, ఆయా కాలములను ఆయా ఋతువులను తెలియపరచడానికి దేవుడు సూర్యచంద్రులను సెట్ చేశాడు. ఆయన ఆది కాండంలోనే మనం చూస్తే మనకు అర్థమవుతుంది. 4వ కీర్తన 19 చదవండి. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. హల్లెలూయా. అంటే ఋతువులను తెలియపరచడానికి ఆయా కాలంలో ఆయా సీజన్లను మనకి ఇవ్వడానికి దేవుడు ప్రతిదీ కూడా సెట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మన జీవితంలోని కూడా ఆయన ఏ ఆశీర్వాదాన్ని ఎప్పుడు మన జీవితంలోనికి రావాలనేది కూడా ఆయన ఏం చేశాడన్నమాట? సెట్ చేశాడు. అవి సెట్ చేసినట్టు పనిచేస్తున్నాయి కనుక సీజన్స్ అనేవి కరెక్ట్ టైంలో వస్తున్నాయి. అయితే మన జీవితంలో ఆయన సెట్ చేసినవి మనము పొందుకోవాలంటే అవి ఎలాగైతే దేవుని యొక్క మాటకు లోబడి వాటి యొక్క క్రమాన్ని నిర్వర్తిస్తున్నాయో మనం కూడా మన క్రమాన్ని నిర్వర్తించినప్పుడు ఆయా సీజన్స్లో రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని మనము ఖచ్చితంగా పొందుకుంటాం. సోమరిపోతుల్లాగా ఉండి రావాలని చెప్పేసి ఎలా వస్తుంది? మన ఇంట్లో ధాన్యం ఉంది, మనకి మంచిగా 10 ఎకరాల పొలం ఉంది. రెయిన్ స్టార్ట్ అయ్యేటప్పుడు వెళ్ళి పొలాన్ని దున్నుకుని ఆ యొక్క చేనికి తగ్గటువంటి విత్తనాలను జల్లి ఓ నెల తర్వాత వాటిని నారు పీకి ఆ తర్వాత మిగతా చేనులో నాటితే ఏమైనా అవకాశం ఉంటుంది ఏమి పంట కోయడానికి. అయితే రెయిన్స్ వస్తున్నప్పుడు చల్లగా ఉంది బయటికి వెళ్ళలేము అని దుప్పటి కప్పుకుని ముసుగు తన్ని పడుకుంటే పంట కొయ్యగలమా? కొయ్యలేం కదా. అదే చెప్తాడు సామెతల్లో. ఏమనంటే ప్రోవెర్బ్స్ 24లో 30-34 వరకు చదువుదామా? సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పల బలిస్తుండెను, దూళ్ళగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటేనే, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటేనే, ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై, ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వల్ల నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. మన మీదకి దేవునికి ఆశీర్వాదం రావాలంటే మనం చేయాల్సినటువంటి పని ఉంది. దేవుడే చేస్తాడని చెప్పేసి మనం సైలెంట్గా ఉంటాం కాదనమాట. దేవుడు చేస్తాడు, దేవుడు చేయాల్సింది ఆయన చేస్తాడు. అయితే దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తే దేవుడు చేయాల్సింది ఆయన చేస్తాడు. ఇక్కడ విత్తులు వేసే కాలమున, విత్తనం వేసే కాలమున ఎవడైతే మెలకు ఉండి తన చేన్ని దున్నుకుని ఆ విత్తనాన్ని విత్తుతాడో వాడు పంట కోయడానికి అవకాశం ఉంటుంది. అయితే విత్తులు వేసే కాలంలో విత్తనం వేయకోకుండా పంట కోయాలని చూస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. అందుకే ఒక మాట మనకు అర్థమయ్యే రీతిలో దేవుడు చెప్పాడు. ఏమనంటే దేవుడు దొరుకు కాలమున ఆయనను వేడుకోవాలంట, వెతకాలి. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనము వెతికితే దొరుకుతుందా? అక్కడ విత్తులు వేయే కాలము ఎలాంటిదో
దేవుడు దొరికే కాలం అలాంటిది అనమాట. దేవుడు దొరికే కాలంలో మనము ఆయనను వేడుకోవాలి. ఈ ప్రసంగికారుడు తనపైన దేవునికి కోపం రావడానికి గల కారణం ఏంటంటే, దేవుడు తనకి అందుబాటులో ఉన్నంతసేపు తను ఏం చేశాడో తెలుసా? విగ్రహారాధన వైపు వెళ్ళాడు. ఇతర స్త్రీలను పెళ్లి చేసుకున్నట వైపు వెళ్ళాడు. అన్య జాతి సాంప్రదాయాల చీటు వైపు వెళ్ళాడు. అలాగా దేవుని యొక్క దృష్టికి పాపం చేస్తున్నప్పుడు దేవుడు 2 సార్లు తనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే, ఈ ప్రసంగి అనబడిన సొలొమోను దేవుని వైపు తిరగలే. ఈ సమయంలో మనం ఒకవేళ ఏదైనా విషయంలో దారి తొలగిపోతున్నప్పుడు, దేవుడు మనం సరి చేయడానికి మాట్లాడుతున్నప్పుడు, మనం వినడం అనేది నేర్చుకుంటే దేవుడు మాట్లాడతాడు. వినుకోకుండా ఇక సమయం ఉందలే, ఇంకా మనము ఏం చేసినా కూడా పర్వాలేదులే అని చెప్పేసి మన హృదయాన్ని కొంచెం కఠినపరుచుకుని మనం అదే పాపాన్ని కొనసాగించడానికి వెళుతున్నప్పుడు, దేవుడు మరొకసారి మన మీద ఉన్నటువంటి ప్రేమతో ఇంకొక దైవజనుడి ద్వారా ఇంకొక సందర్భంలో మాట్లాడతాడు. ఇలాగా కొన్ని సందర్భాల్లో దేవుడు మాట్లాడినప్పుడు మనం వినుకోకుండా ఉన్నామనుకో, ఇంకా దేవుడు ఏం చేస్తాడంటే, సరే నీ ఇష్టం, ఏం చేస్తావు వచ్చి, దానివల్ల వచ్చే పర్యవసానం నువ్వే అనుభవించాలని చెప్పేసి దేవుడు విడిచిపెడతాడు. సొలొమోన్ని దేవుడు విడిచిపెట్టాడు. 2 సార్లు మాట్లాడిన తర్వాత దేవునికి కోపం వచ్చి విడిచిపెట్టేస్తే ఈయన ఇష్టానుసారమైన క్రియలన్నీ చేసేసాడు. అన్నిటినీ చేసిన తర్వాత అప్పుడు వచ్చింది అయ్యగారికి వృద్ధాప్యంలో ఏమొచ్చిందన్నమాట? బుద్ధి వచ్చింది. వృద్ధాప్యంలో బుద్ధి వచ్చి మనము పడిపోకుండా ఉండాలని చెప్పేసి కొన్ని బుద్ధి వాక్యాలు మనకు రాస్తా ఉన్నాడు అనమాట. హలో అన్నీ పూర్తిని కదా తప్ప జనాలకి ఏ రాదో? బుద్ధి రాదు. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతోటి మాట్లాడుతున్నాడు. అన్నీ పోకుండా ముందుగానే మనము బుద్ధి తెచ్చుకుని దేవునిలో ఉండాలని చెప్పేసి దేవుడు ఆశిస్తూ మనం గమనించాల్సింది ఏంటంటే, 1 ప్రభు సెలవు లేకుండా ఏమీ జరగదు అని చెప్పి తెలుసుకున్నాం. 2వది ఏంటనమాట, ప్రభు సెలవు లేకుండా జరగదు, కానీ మన ప్రయత్నం ఎలా ఉండాలన్నమాట, ఆయా సీజన్లో మనము ఖచ్చితంగా మనము ప్రార్థించాలి. దేవుని సహాయం కోసము ఎదురు చూసి ఆయన సహాయాన్ని పొందుకోవడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడు మనం పొందుకుంటాం ఖచ్చితంగా. మనం ఒక సందర్భాన్ని చదివినప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చివరి గడిలో ఆయన ఒక మాట అంటాడు. 26వ అధ్యాయము, ఆయన కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు ఆయన ఎలాంటి కార్యం చేయబోతున్నాడు. ఆ కార్యాన్ని ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన ఆ బాధ ఎంత కఠినంగా ఉంటుందో ఆయన అవన్నిటినీ కూడా ముందుగానే చూసినప్పుడు ఆయనని తట్టుకోలేనేమో అని చెప్పేసి తండ్రి అయిన దేవునితోటి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, సాధ్యమైతే గిన్నె నా ఇద్దరి నుంచి తొలగించేస్తా, నేను అనుభవించుకోకుండా ఉండేలాగా నా ఇద్దరి నుంచి తొలగించేసి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ తర్వాత అంటున్నాడు, అయినను నా ఇష్ట ప్రకారము కాదు కానీ నీ చిత్తమే, నీ చిత్తమే నా జీవితంలో జరిగించు. ఆయన చేయబోయే దాని కొరకని సిద్ధపడ్డాడు. ఆయన నా గడియ ఇంకనూ రాలేదంటాడు. ఆయన కనాను విందులో అద్భుతం చేయడానికి తల్లి చెప్పగానే ఊపుకుంటూ వెళ్ళిపోయి చేశాడు. ఆయన చెప్పాడా? చేశాడా? ఏమన్నాడు అక్కడ? ఇంకనూ నా సమయం రాల అంటే ఆయన ఒక అద్భుతం చేయడానికైనా ఆయన ఏం చేస్తున్నాడన్నమాట, సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన సిలువలో మరణించడం కోసము సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన విత్తులు వేయి కాలం అంటే దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో మనము ఇష్టానుసారంగా జీవించుకోకుండా మన జీవితంలో ఆయా కాలాల్లో ఆయా సమయాలలో దేవుడు మనల్ని
ఎలా ఉండాలని, ఏం చేయాలని వేటి కొరకు నిర్ణయించుకున్నాడో వాటిని మన జీవితంలో నెరవేర్చుకోవడానికి మనము ప్రయాసపడాలి. ప్రయాసపడకుండా ఏది రాదు. ఏదైనాను కూడా దేవుడు మన జీవితంలో చెయ్యాలి అంటే దానికోసం మనం ఎదురు చూడాలి. మనకి ఇన్ని ప్రవచన వాక్యాలు ఎలా వచ్చినాయి అనుకున్నారు? వాళ్ళు ఏమైనా ఒక గుహలోకి వెళ్ళిపోయి కాసేపు అలాగా ధ్యానంలో ఉండి వారికి ఇష్టం వచ్చింది రాసుకుంటూ వచ్చేసారు అనుకున్నారా? ఎట్లా రాశారు? ప్రభు సన్నిధానంలో కొన్ని నెలల పాటు, కొంతమంది అయితే సంవత్సరాల పాటు కనిపెట్టుకుని, ప్రభువా ఏ మాట నువ్వు సెలవిస్తావో నీ ప్రజల కొరకు అని చెప్పేసి వారు కనిపెట్టినప్పుడు దేవుడు వారితో మాట్లాడాడు అన్నమాట. వారితో మాట్లాడి తన ఆత్మచేత నింపి ఆ మాటలను పలికించాడు ఆయన. ఆ మాటలను వారి ద్వారా రాయించాడు ఆయన. ఆత్మ లేకోకుండా, ఆయన ఆలోచన లేకుండా ఏ ప్రవచనము రాలే. అందుకే బయట ప్రవచనాలన్నీ కూడా నెరవేరవు, కానీ బైబిల్లో చెప్పినటువంటి ప్రతి ప్రవచనము నెరవేర్చబడుతుంది. నెరవేర్చబడింది, నెరవేర్చబడుతుంది, నెరవేర్చబడబోతుంది. ఏ ఒక్కడి కూడా వ్యర్థము కాదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆకాశం భూమి అయినా గతిస్తాయేమో కానీ నా నోటి మాటలు గతించవు. ఇక్కడ రెండోదిగా మనం గమనించాల్సింది ఏంటంటే ఆ కాలం కొరకు మనము ఎదురు చూస్తూ పనిచేయాలి. మూడోదిగా మనం విశ్వసించాలి. ఏమనంటే మొదటి కొరింథీయులకు రాస్తూ చెప్తాడు. 1 Corinthians chapter 16:7 చదువు. ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉండ నిరీక్షించుచున్నాను కనుక ఇప్పుడు మార్గంలో ఇప్పుడు మిమ్మల్ని చూచుటకు నాకు మనస్సు లేదంటాడు. హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు, ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉండా నిరీక్షించుచున్నాను అంటున్నాడు. ప్రభు సెలవు లేకుండా ఏది జరగదు. 2, ఆ ప్రభు యొక్క సమయం కొరకు మనము ఎదురు చూడాలి. మూడోది ఏంటంటే ఆ ప్రభు యొక్క సెలవు కొరకు మనము ఎదురు చూడటం మాత్రం విశ్వాసముతో ఎదురు చూడాలి. ప్రభు సెలవైతే దాన్ని చేయగలను అని విశ్వాసం మనకి ఉండాలన్నమాట. హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 20-21 చదువుతారు ఒకసారి. వారింకనూ కొంతకాలం ఉండవని అతన్ని వేడుకొనగా అతడు ఒప్పక ఏమంటున్నాడు ఇక్కడ, దేవుని చిత్తమైతే నేను మీ యొద్దకు తిరిగి వస్తున్నానని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకుని వాడికి ఎఫెసు నుండి బయలుదేరాను. హల్లెలూయా. వారు ఇంకనూ కొంతకాలం ఉండమని చెప్పేసి పౌలుని బ్రతిమాలుతుంటే మరి పౌలు ఏమంటున్నాడంటే దేవుని చిత్తమైతే నేను వస్తానని అతడు ఖండితంగా చెప్పట్లే. ఏమంటున్నాడు? ప్రభు చిత్తమైతే. ప్రతిరోజు కూడా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకి ఏముండాలి తెలుసా? ప్రభువా నీ చిత్తమైతే, నీ చిత్తమైతే అని ఎప్పుడైతే ఆయనకి ఆ మాట చెప్పి నువ్వు విజ్ఞాపన చేస్తావో దేవుడికి చాలా చాలా బాగా నచ్చుతాం మనం. అంతేగాని నాకు ఇష్టం ప్రభువా నువ్వు చేస్తావో చేయవో నాకు తెలియదు, కానీ చేస్తే నీతో ఉంటాను లేకపోతే ఉండనని చెప్పేసి కండిషనల్గా మనము ప్రార్థన చేసేవారు ఉంటాం. దేవునికి సన్నిధిలో మనము దేవా నీ చిత్తమైతే ఇది నా జీవితంలో జరగని. ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు ఒక మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఏంటి ఆ మాదిరి అంటే నీ చిత్తమే నా జీవితంలో జరగని అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అన్నమాట, ప్రభు చిత్తమైతే నేను మీ వద్దకు వస్తానని చెప్తాడు. ఎందుకంటే దేవునికి విరోధముగా మనం ఏం చేసినా కూడా అది నెరవేర్చబడదు. యెహోవాకు విరుద్ధమైనటువంటి జ్ఞానమైనను వివేచనైనను ఏమవుదంట నిలవదని చెప్తాడు. ప్రొవెర్బ్స్లో 21:30 చదవండి ఒకసారి. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను
నిలవదు. హల్లెలూయా. ఇక్కడ ఎందుకు ప్రభు చిత్తము అని నేను చెప్తున్నా అంటే, దేవుని చిత్తమైతే మరలా వస్తానరా, లేకపోతే లేదని చెప్పేసి మనం ఎవరితోటైనా మాట్లాడాలి. దేవుని యొక్క చిత్తమైతేనే మనము ఏ ప్రయాణం చేసినా కూడా ఆ ప్రయాణంలో చేరవలసిన గమ్యానికి మనము చేరగలము, లేకపోతే చేరలేము. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, చాలా చాలా భయంకరమైన రోజుల్లో మనము ఉన్నాం. ఈ భయంకరమైన రోజుల్లో ఉన్నప్పుడు మనము మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని కృప కొరకు ఎదురు చూడకూడదు, కానీ దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని కృప కొరకు మనం ఎదురు చూసేవారు ఉండాలి. అప్పుడే మన జీవితంలో జయాన్ని మనం పొందుకోగలము, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలమాట. హల్లెలూయా. దానియేలు చెప్తాడు ఏమనంటే 4వ అధ్యాయము 35వ వచనము. దానియేలు, భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేనల భూ నివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనది చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఈ విషయాన్ని గమనించుకో. ఆయన చిత్తము చొప్పున జరిగించువాడు అనమాట. ఆయన చిత్తం లేకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు. అందుకే చెప్తున్నా, ప్రభు సెలవు లేకుండా ఏది జరగదు. అయితే ఆయన సమయం కొరకు మనము ఎదురు చూడాలి. 3, ఆయన చిత్తం మన జీవితంలో జరిగించుకొనుటలో విశ్వాసం ఉంచి మనము ముందుకు సాగాలి. నీ చిత్తము నా జీవితంలో జరిగించు ప్రభు అని చెప్పేసి మనం ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన్ని వేడుకుంటామో ఖచ్చితంగా మన జీవితంలో ఆయన కార్యాన్ని నెరవేరుస్తాడు. ఆయన చిత్తం లేకపోతే ఏది జరగదు. యాకోబు 4వ అధ్యాయము 13, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదింపరండి అని చెప్పుకుని వర్లారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకున్నాం. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నా డైరెక్ట్గా యాకోబు. దూరదేశం వెళ్ళి మనము వ్యాపారం చేసి బాగా సంపాదించి మరలా స్వదేశానికి వద్దామని చెప్పేసి చెప్పుకొని వారులారా, ఒకసారి ప్రభు మాట ఆలకించండి. రేపేమి సంభవించినో మీకు తెలీదు. రేపేమి సంభవించినో తెలిస్తే ఈ రోజున మనకి హానికరమైనటువంటి స్థలంలో మనము ఉండం అన కదా. నిన్నగాక మొన్న ఆ ఎయిర్లైన్స్ యాక్సిడెంట్ మనం చూసినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా చాలా ఉన్నతమైన ఆలోచన కలిగి ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళుతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. ఓ డాక్టర్ ఫ్యామిలీ అని ఇలా అలా చూసినట్లయితే ఆ డాక్టర్ అక్కడ సెటిల్ అయ్యాడు, భార్యను బిడ్డలను అందరూ కూడా తీసుకుని వెళ్ళాలని. ఒక ఆమె అయితే తన భర్త అక్కడ సెటిల్ అయ్యాడు, కొత్తగా వివాహమైంది, ఆమె తన భర్తను కలుసుకోవడానికి వెళ్తుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి ఇంట్లో ఉండాలో, ఎలాంటి ఉద్యోగం చేయాలో, ఎలాంటి కార్లకు తిరగాలో, ఎలాంటి వస్తువులను, ఎలాంటి ఆర్నమెంట్స్ను, ఎలాంటి బట్టలను ధరించాలో, వీటన్నిటి కొరకు ఎన్నో ఆలోచనలు కలిగి వెళ్తూ ఉన్నాడు. కానీ వితిన్ 30 సెకండ్స్లో ఆ ఫ్లైట్ అలాగా క్రాష్ అవుతుందని, వారందరూ కాలి బూడిదైపోతారని అందులో ఉన్న వారికి ఎవరికైనా తెలుసా? తెలీదు. మరుక్షణం ఏమవుతుందో మనకి తెలియదు. ఇక్కడ ప్రభువా నీ చిత్తమైతే ఏమనాలి? నీ చిత్తమైతే నా జీవితంలో ఇది జరిగించు అని చెప్పి మనం వేడుకోవాలి. రేపేం జరుగుతుందో తెలీదు అని అనుకుంటాం, చాలా చాలా కలలు కంటాం. అయితే ఆ కలలన్నీ కూడా నెరవేర్చబడాలంటే దేవుని చిత్తము అయి ఉండాలి. హల్లెలూయా. దేవుని చిత్తములో ఉన్నటువంటి కలలన్నీ కూడా
నెరవేర్చబడతాయి. రెండోది ఏంటంటే సుఖదినమందు సుఖమా ఉండు, ఆపద్దినమందు యోచించమని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే సుఖంగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆపద కలిగినప్పుడు ఎందుకు ఈ ఆపద వచ్చిందని చెప్పేసి యోచన చేయాలి. ఫ్లైట్ క్రాష్ అయిపోయిన తర్వాత ఎందుకు క్రాష్ అయిందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అలాగే మన జీవితాన్ని కూడా మనం ఏం చేయాలన్నమాట, ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. ఎందుకు నేను ఏం చేసినా కూడా సక్సెస్ అవ్వట్లేదు, నేనేం చేసినా కూడా నాకు బాధాకరంగా, దుఃఖకరంగా, ఆయాసకరంగా అవుతుంది, ఎందుకు నా జీవితంలో ఈ చేదు అనుభవాలు వస్తున్నాయి అని చెప్పేసి మన జీవితాన్ని ఒక్కసారి ఏం చేసుకోవాలన్నమాట, పరీక్షించుకుని ఎక్కడ లోపం ఉందో ఆ లోపాన్ని సరి చేసుకుంటే ఏమవుతుంది అనమాట, అంతా కూడా సెట్ అవుతుంది. ప్రభు బల్ల ఎద్దుకు వచ్చినప్పుడు అక్కడ ఒక మాట చెప్తున్నాడు, మీరు సమీపించినప్పుడు మిమ్మల్ని మీరే విమర్శించుకునే ఎడల అంటాడు. ఏమంట, మిమ్మల్ని మీరే విమర్శించుకునే ఎడల తీర్పు పొందక పోదురు. ఎవరు విమర్శించక్కర్లే, మనము ద్రోహం చేసామా, మన పాపులుగా ఉన్నామా, మనం ఏ విషయంలో దేవుని యొక్క వాక్యానికి విధేయత లేకుండా మనం జీవిస్తున్నామో మనల్ని మనం విమర్శించుకుని మనకు మనం పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన పాపములను ఏం చేస్తాడనమాట, క్షమిస్తాడు. మనపైకి వచ్చినటువంటి కీడు నుంచి మనలను తప్పిస్తాడు. సుఖదినము సుఖంగా ఉండు పర్వాలే, కానీ ఆపద్దినమందు ఎందుకు ఈ ఆపద వచ్చింది అనేది యోచన చేయాలి. యోచన చేయకపోతే అది ఏదో ఒక రోజున మనలను నాశనం చేస్తాడు. జీవితం నాశనం అయిపోవడానికి ముందు దేవుడు కొన్ని విషయాల్లో మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన నీ జీవితం ఇలా ఉంది, నువ్వు మారు, నీ పరిస్థితి ఇలా ఉంది, మారు, నువ్వు నాతో సహవాసం ఉండు, నువ్వు చెప్పినట్లుగా విను, నా బోధకు లోబడు, నా ఆజ్ఞలను నువ్వు శిరసావహించు అని చెప్పేసి దేవుడు ఏ విషయాల్లో మనం త్రోవ తప్పిపోతున్నామో ఆయా విషయాల్లో మనతో సూటిగానే మాట్లాడతాడు. ఆయన దొంగ తిరుగుడుగా మాట్లాడు. ఆయన నువ్వు వాక్యం తీసి చదువు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. నువ్వు ఆదివారం సభకు రా, దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళు మాట్లాడతాడు. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఏదైనా మెసేజ్ వినడానికి ప్రయత్నం చెయ్యి, ఆ మెసేజ్ ద్వారా నీతో మాట్లాడతాడు. అయినా కూడా హృదయాన్ని కఠినపరుచుకొని నీ ఇచ్చని నెరవేర్చుకోవడానికి వెళ్తేనే అప్పుడు ఇంజిన్ సీజ్ అవుతుంది అన్నమాట. ఏ ఇంజిను, ఈ హార్ట్ అనే ఇంజిను సీజ్ అయిపోతుంది. అందుకే సమయం ఉండగానే ఆయనను ఏం చేయాలి, వేడుకోవాలి, వెతకాలి. చేద్దాం. మొదటి సమయాలు రాసిన గ్రంథము 4వ అధ్యాయం మొదటి 4 మాటలు. చాలా సమయం అయిపోయింది. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయులు ఎదుట ఓడిపోయి యుద్ధ భూములనే ఎక్కువ తక్కువ కాకుండా ఎంతమంది చనిపోయారన్నమాట, 4,000 మంది హతులయ్యారు. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను, షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకుందాము రండి, అది మన మధ్య నుండి ఎడల అది మన శత్రువుల చేతిలో మనను. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామని చెప్పేసి యోచన చేస్తారు. యోచన చేస్తే అక్కడ ఉన్న పెద్దలు ఏమన్నారంటే, దేవుని మందసము మీతో లేకపోవటం వల్ల, ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అనేది మీతో లేకపోవటం వల్ల మీకు అపజయం వచ్చింది. ఇప్పుడు ఏది వస్తే వీళ్ళకి జయం వస్తుంది, దేవుని మందసం వచ్చింది, జయం వచ్చిందా? ఇక్కడ మందస్సము లేకపోవడం వల్ల అపజయం వచ్చిందని చెప్పేసి అనుకున్నారు. మందసం వచ్చింది, అయినా కూడా ఓడిపోయారు, చచ్చిపోయారు చాలామంది. అప్పుడు సమూయేలు పిలిచి, నాయనలారా మందసం కాదు కావాల్సింది, మీ మారు మనసుకా, మీరు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మీ దేవుడని యెహోవాను. హల్లెలూయా. అక్కడ చెప్తాడు 7వ అధ్యాయంలో చెప్తాడు. ఈ మాట చదివేసి మనం ముగించేద్దాం. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళీ కొన్ని ఎడల అన్య దేవతలను అస్తరోతు దేవతలను మీ మధ్యలోనే తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఎప్పుడు వస్తుంది అనమాట, అది తిరిగినప్పుడు వస్తుంది.
బైబిల్ ఉంటే కాదు, ఆ బైబిల్ ఎక్కడ ఉండాలన్నమాట? మన హృదయంలో ఉండాలి. ఆ బైబిల్ ప్రకారం మనం జీవించినప్పుడు అప్పుడు అంటాడనమాట. మీరు మందస్సం ఉంటే జయం వస్తుంది అనుకుంటారు. మందస్సం కాదు, మీరు మార్పు చెందాలి. మీ యొక్క గుడారాల్లో, మీ ఇంటిలో ఉన్నటువంటి అన్ని దేవత సాంప్రదాయాల విగ్రహాలను వాటిని తొలగించి మీ దేవుడని యెహోవా వైపు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మీరు తిరిగినప్పుడు దేవుడు అప్పుడు ధ్యానిస్తాడు. ఎందుకు అపజయం కలిగిందని యోచన చేశారు వాళ్ళు, మంచిదే. ఎందుకు నా జీవితంలో ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయి, ఎందుకు నేను ఇంతకాలముగా ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ అవ్వట్లేదు, ఇంతకాలంగా నా జీవితంలో మరి ఈ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాను యోచన చేసి దాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు అనమాట. హల్లెలూయా. 3 విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రభు సెలవు లేకపోతే ఏమి చేయలేం. 2, ఆ ప్రభు యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలని చెప్పి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. 3, విశ్వాసం అంచాలి. విశ్వాసం లేకోకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు. విశ్వాసం ఉంటే సరిపోతుందంటే విశ్వాసంతో పాటు మన ప్రయత్నం ఉండాలి. హల్లెలూయా. అది దేవుని చిత్తం అయితే జరుగుతుంది. కనుక ప్రభు యొక్క సన్నిధానికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అనుసారంగా అడగాలి. అడిగినవన్నీ కూడా మనం పొందుకున్నామని విశ్వసిస్తే జరుగుతాయి అనమాట. హల్లెలూయా. మనందరం కూడా ప్రభు సన్నిధానికి వచ్చినప్పుడు ప్రభువా నీ చిత్తమైతే ఇది నా జీవితంలో జరిగించు అనేక మాటను మనము ఎప్పుడు కూడా చెప్పడం అనేది అలవాటు చేసుకుంటే మంచిది. హల్లెలూయా. ఈ పరిశుద్ధ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.